అనంతపురం జిల్లా సింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో 10 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 10 రోజుల క్రితమే 20 మంది విద్యార్థినుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం మరొక ముందే కలుషిత ఆహారం తిని మళ్లీ కడుపు నొప్పితో విద్యార్థినులు సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.